హాయ్ టీమ్, ముందుగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో యాక్చువల్గా మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాము. అందులో ముఖ్యంగా ముందుగా లాస్ట్ 3 months నుంచి 4 months నుంచి వన్ ఆపర్చునిటీతో అసోసియేట్ అయ్యి ఉండి వైరల్ పేతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా శుభాకాంక్షలు. వాస్తవంగా ఇందులో నుంచి కొంతమంది కామన్ మ్యాన్ లీడర్గా తయారయ్యారు. లీడర్స్ కూడా వాళ్ళ టీం మెంబర్స్కి చాలామందికి అవకాశం ఇచ్చి మంచిగా ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా వాళ్ళ యొక్క లీజర్ టైంని, ఖాళీ సమయాన్ని ఇందులో రోజుకి కేవలం 10 నిమిషాల సేపు ఇన్వెస్ట్ చేసి ఇప్పటిదాకా ₹10 దగ్గర నుంచి 1,40,000 వరకు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో 1,40,000 సంపాదించుకున్న హైయెస్ట్ పర్సన్ నేనే. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేయాలి. అదేంటి అని అంటే, నేను కూడా స్టార్టింగ్లో 10 పైసలే సంపాదించాను, మీ అందరికీ తెలుసు. ప్రతి మీటింగ్లో కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఒక టాస్క్కి 10 పైసల దగ్గర నుంచి ఒక రోజుకి ₹5 సంపాదించాము, ₹10 సంపాదించాము. ఈరోజు రోజుకి ₹2,000 దగ్గర 1,900 నుంచి ₹2,000 ఎర్న్ చేసుకునేటువంటి అవకాశం వైరల్ పే మనకిచ్చింది, అవునా కదా? సో ఈ రోజుకి ₹2,000 అంటే 30 రోజులకి ₹60,000. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి కూడా హైదరాబాద్లో సగం మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 5 years ఎక్స్పీరియన్స్లో 60,000 సంపాదించలేకుండా ఉన్నారు. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో నుంచే వచ్చాను కాబట్టి మీ అందరికీ తెలుసు. సో ఈ రోజు 2,000 సంపాదించడానికి నాకు అవకాశం ఇచ్చింది. ఇంకొన్ని రోజులు ముందుకు ఇలాగే వెళ్తే రోజుకి 5,000 సంపాదించుకోవచ్చు. రోజుకి 5,000 అంటే నెలకి ₹1,50,000. ₹1,50,000 నేను సంస్థ నుంచి తీసుకుంటున్నప్పుడు నేను వేరే ఆపర్చునిటీస్ కోసం చూడవలసినటువంటి అవసరం ఏముంది అంటే, చాలామంది మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు రోజుకి ₹100 దగ్గర నుంచి రోజుకి 500 సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. సో రోజుకి 500 అంటే నెలకి 15,000, రోజుకు ₹1,000 సంపాదించుకుంటున్న వ్యక్తులు కూడా మన దగ్గర ఉన్నారు. సో అలాంటి వ్యక్తులు 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నారు చాలామంది కూడా. సో 2 పడవల మీద కాలేయడం ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఎవరైతే టీము ద్వారా ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, సో వాళ్ళు ఖచ్చితంగా టీంకి 100% సపోర్ట్ ఇవ్వాలి సార్. 100% సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది? మీరు వేరే వాటిలో టీముని రిక్రూట్ చేసాం కదా. సో ఇప్పుడు నేనే ఉన్నాను, దాదాపు ఇప్పటికి 80,000 మందో 90,000 మందో జాయిన్ అయిపోయారు. సో నాకు డైరెక్ట్గా టోటల్గా 5 levels కలిపితే 5 levels నుంచి ఇన్కమ్ రోజుకి నాకు ఆల్రెడీ చెప్పినట్టు 1,500 నుంచి 2,000 వస్తుంది. సో ఇక నేను నా వేరే వర్క్ చేసుకుంటూ ఉన్నాను అనుకోండి, సో కంపెనీ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ని ఎంజాయ్ చేసుకునేటువంటి రైట్ నాకు లేదండి. ఎందుకంటే సంస్థతో ప్రయాణం చేయాలి. సంస్థ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకుంటున్నప్పుడు సంస్థతో మనం ప్రయాణం చేయాలి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనల్ని ఫ్యూచర్లో ఒక పిన్ కోడ్ హెడ్గా మనల్ని కంపెనీ తీసుకెళ్తున్నప్పుడు 2 పడవల మీద, 20 పడవల మీద, కొంతమంది 50 పడవల మీద కూడా కాల్ చేస్తున్నారు. వాళ్ళ అంటే ఇది దేనికి చెప్తున్నాము అని అంటే, టీం దగ్గర నుంచి మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సార్ మా అప్లైనర్ పట్టించుకోవట్లేదు, మమ్మల్ని జాయిన్ చేసేసాడు, మేము టాస్కులు చేస్తున్నాము, కానీ మాకేదైనా ప్రాబ్లం వస్తే సపోర్ట్ టీంని కాంటాక్ట్ అవ్వమంటున్నారు అని అంటున్నారు. సో డెఫినెట్లీ అలాంటి వాళ్ళ లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉందండి. సో ఈ రోజు నుంచి కూడా టీం మెంబర్స్కి సపోర్ట్ చేయనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మల్టిపుల్ బోట్స్ మీద ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని చక్కగా హ్యాపీగా మన పడవ మీద నుంచి కాల్ తీసేసి అవతల పడవ మీదకి మేమే తోసేస్తాం. అంటే మీ ఐడి అనేది బ్లాక్ చేయమండి ఎట్టి పరిస్థితుల్లో. ఉదాహరణకి నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తి రోజుకి ₹1,000, రోజుకి 500, రోజుకి 2,000 నరసింహారెడ్డి లాంటి వ్యక్తులు చాలామంది సంపాదించుకుంటున్నప్పుడు మీరు టీంకి సపోర్ట్ చేయనప్పుడు ఆటోమేటిక్గా మీ ఇన్కంలో మీకు వచ్చే దాంట్లో పర్ డేలో 10% మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఎంతైనా ఎర్న్ చేయండి. ఉదాహరణకి నేను రోజుకి ₹2,000 ఎర్న్ చేస్తున్నా యావరేజ్గా.
సో అందులో 10% అంటే 200 మాత్రమే నాకు కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితం అండి, 100%. ఎందుకంటే మీరు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, పడుకునే ముందు ఒకటి, తెల్లారేటప్పుడు ఒకటి, ఇన్ని బోట్ల మీద కాల్ వేస్తే మాకేం ఇబ్బంది కాదు, ఆ కంపెనీకి ఏమి ఇబ్బంది కాదు. మేబీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్కి, డబ్బులు పెట్టించేటువంటి కంపెనీస్కి అది బెనిఫిట్ ఏమో కానీ రైట్ రాయల్గా రూపాయి బిళ్ళ ఇన్వెస్ట్మెంట్ తీసుకోకుండా ఈ రోజు దాకా చాలా మంది కూడా అమౌంట్ ఎర్న్ చేసుకున్నారు. ఓకేనా? సో ఇలాంటి కంపెనీ భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేదు. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాము అని అంటే వెరీ సింపుల్. మల్టిపుల్ బోట్స్ అంటే డిఫరెంట్ కంపెనీస్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ నెట్వర్క్ కంపెనీస్లో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు కింద వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి మీ ఐడి మీకు ఎంత అయితే ఇన్కమ్ వస్తుందో దాంట్లో నుంచి కేవలం 10% మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 90% సో అది హోల్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే టీం నుంచి కింద నుంచి మాకు విపరీతమైన కాల్స్ వస్తున్నాయండి. జస్ట్ అకౌంట్ క్రియేట్ చేయడం కూడా రావట్లేదు, సో సపోర్టివ్ మా వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్తున్నప్పుడు తప్పకుండా కంపెనీ కూడా నెసరీ యాక్షన్స్ అనేది తీసుకుంటుంది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్క టీం మెంబరు ఈ వీడియో చూడాలి 100% భవిష్యత్తులో టీంకి సపోర్ట్ చేయకపోతే, సో ఆల్రెడీ మనం కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేశాము, క్రౌ సీట్స్ అని చెప్పేసి. ఎవరైతే టాప్గా పెర్ఫామ్ చేస్తున్నారో, ఎవరైతే సహాయం చేయాలి టీంకి అనుకుంటున్నారో వాళ్ళ అండర్లో సో వీళ్ళని వేస్తాం. ఓకేనా? అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈ నెల 23వ తారీఖు మన యాప్కి సంబంధించి, అంటే 23వ తారీఖు లోపు మనకి తెలంగాణ ఐటీ మినిస్టర్ గారి చేత యాప్ లాంచింగ్ ఉంది. అదేవిధంగా 23వ తారీఖు ఆదివారం మన గెట్ టుగెదర్ కార్తీక మాస వనభోజన, కార్తీక మాసం అయిపోయినా సరే టీం అందరినీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే మన ఈకో పార్ట్నర్స్ ఉన్నారో, కోకో పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఇన్విటేషన్స్ అనేవి పంపించడం జరుగుతుంది, ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళ వరకు. ఓకేనా? రైట్ టీం, మీ టీం మెంబర్స్కి మీరు సపోర్ట్ చేయండి. ఎంత ఇన్కమ్ మీరైతే సంపాదించుకుంటున్నారో టీం ద్వారా మొత్తం ఎంజాయ్ చేయండి. ఓకేనా? అంతేగాని టీంకి సపోర్ట్ చేయకుండా మేము ఎంజాయ్ చేస్తామంటే ఆ ఎంజాయ్ చేయడానికి కంపెనీ యాక్సెప్ట్ చేయదు. రైటా? థ్యాంక్ యూ టీం. మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.